పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. గత కాలంలో ఈ అధ్యాయంలో కొన్ని మాటల ద్వారా నిన్ను బ్లెస్ చేశారైనా నీకు బ్లెస్సింగ్ స్టార్ట్ అయ్యింది. నాకు ఎప్పుడు బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతుందబ్బా? ఎవరికైనా చేయి చూపిస్తాను, నా చేయి చూసి చెప్తావా? నా కళ్ళు చూసి చెప్తావా? నా జాతకం, నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్తావా? అసలు మంచి టైం ఎప్పుడు వస్తుంది? ఏం చేసినా అంత నాశనం అయిపోతుంది, ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది అని బాధపడుతున్నావు కదా. నీకు మంచి టైం వచ్చింది. అందుకే ఈ వాగ్దానం ఇప్పుడు నీకు ప్రకటించబడబోతుంది. ఏంటో తెలుసా నీకు? అది ద్వితీయోపదేశకాండం డ్యూట్రానమీ చాప్టర్ 28 verse 2లో ఉన్నతమైనటువంటి మాట చూడండి. 2వ లైన్, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీకు శుభం జరిగే సమయం. ఎందుకంటే ఈ మధ్య యేసు ప్రభు మీద ఆధారపడుతున్నావు కదా. యేసు ప్రభు మీద ఆధారపడి ఆయన చెప్పినట్టు చేస్తే మాత్రం ఇప్పుడు అయినా సరే అది స్టార్ట్ అయిపోతుంది ఆశీర్వాదం. బాగా గమనించండి, మంచి సమయం అంటే చేసేది ప్రతిదీ ఫలింపు అనమాట. నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు. ఇంకేం కావాలి? సిటీలో, అలాగనే గార్డెన్, ఆ పొలంలో కూడా నువ్వు దీవించబడతావు. దీవెన లేదు కదా ఇంతవరకు సరైన ఉద్యోగం లేదు, సరైనటువంటి వ్యాపారం లేదు. ఎక్కడున్నా సరే గడిగడిగానో నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు జరుగుతుంది నా బ్రతుకంతా. ఏది క్లారిటీ లేదు. నేను సెటిల్ అవ్వాలి అనుకుంటున్నా కదా. ఇదిగో ఈరోజు నీకే దేవుడు మాట ఇస్తున్నాడు. నువ్వు పట్టణములో దీవించబడదు అంటే నీకు పట్టణంలో దేవుడు సొంత ఇల్లు ఇస్తాడు. నీకు ఈ మాట దేవుడిచ్చాడు. నువ్వు నమ్మితే 7 సమయాలు ఆమెన్ 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 అని చెప్పుకో. నీకు ఇంతవరకు పట్టణంలో దీవెన లేదు కదా, ఇప్పుడు నీకు ఒక స్పెషల్ బ్లెస్సింగ్ చూస్తావు. ఏంటంటే పట్టణంలో అంటే నీవున్న గల్లీలో, నీకున్నటువంటి ఏరియాలో, ఎక్కడున్నావో ఏంటో అదంతా ఒక ఎత్తు అయితే, నీవు సిటీలో అంటే సిటీ అంటే పట్టణం అంటే ధనం ఎక్కువ ఎక్కడ చలామణి అవుతుందో అది సిటీ అవుతుంది అనమాట. అంటే ధనం ఎక్కడ చలామణి అవుతుందంటే కంపెనీస్, ఇండస్ట్రీస్ ఉన్న చోట డబ్బు చలామణి అవుతుంటుంది. మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్న చోట అనేక మందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ. బాగా అంటే పట్టణంలో దీవించబడదు. ఉద్యోగం వస్తుంది, మంచి ఫ్లాట్ వస్తుంది, నువ్వు తొందరలో గొప్ప కృతజ్ఞత కూటం పెట్టుకుంటావు, అందరిని పిలిచి భోజనం పెడతావు. నిజంగా మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు, నాకు మంచి ఇల్లు ఇచ్చాడు, దేవుడు నన్ను తలగా చేసాడని సాక్ష్యం ఇస్తావు అనమాట. అన్నీ పోయినాయి, అన్ని తాకట్లోనే ఉన్నాయి, గోల్డ్ తాకట్లోనే ఉంది. అలా తీసుకొచ్చి అలా విడిపించి మళ్ళీ పెట్టడం అయిపోతుంది. నా బ్రతుకులో దీవెన లేదు అని అనుకుంటున్నావు కదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బంగారు వస్తువులకి విడుదల కలుగుతుంది. నీ యొక్క వస్తువులన్నిటికీ విడుదల. ఇల్లు తాకట్లో ఉంది, పొలం తాకట్లో ఉంది, మరి అక్కడ లోన్ ఉంది, ఇక్కడ లోన్ ఉంది. ఇవన్నీ కూడా నాకు పేకకి ఒక రకమైనటువంటి తాడేసి లాగినట్టే ఉంది. తింటున్నాను కానీ పడుకోలేకపోతున్నాను, ఏది చేస్తే నాకు అర్థం కావట్లేదని గలిబిలిగా ఉన్నావు కదా.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు. నీ చేలు ఏది చేసినా ఇక మీదట గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ టైము, ఈ సమయం నోట్ చేసుకో. నువ్వు దేవుని వైపు చూడు, యేసు వైపు చూడు. నాకు మంచి సమయం ఇచ్చేవని దేవుని సేవకుడు ప్రకటించాడు. దాన్ని నా పట్ల స్థిరపరచని అడుగు. యేసు నామములో నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. కృప నీకు తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని మాట, నేను ఏ వాక్యం మీకు చెప్పినా ఎక్కడ చెప్పినా గుర్తుపెట్టుకోండి, ఆయన నా చెవిలో చెప్తేనే నేను చెప్పగలుగుతున్నాను. ప్రార్థన చేశాను, మీకు ఈ వాక్యము మీకు తెలియపరచమని ఆత్మ బయలుపరిచింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం తెరుద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. నేను వాక్యం సిద్ధపడుతూ లోతు గురించి, అబ్రహాము గురించి చెప్పాలని సిద్ధపడుతున్నాను. ఆలోచిస్తూ ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ చెప్పింది, ఈ ప్రజలకి ఈ మాట నేను మాట్లాడుతున్నాను. ఏ మాట అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఆమేన్. ఈ చివరి లైన్ నాతో చెప్పండి. విడిపించి, గట్టిగా చెప్పాలి, రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఆమేన్. ఈ దిన వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మీ జీవితంలో రెండవసారి మరలా నిన్ను ఆదుకోవటానికి చెయ్యి చాపుతున్నాడు. నీవు పడిపోయిన నీ స్థితి, అది ఆత్మీయ స్థితిలో పడిపోయేవా, భౌతికంగా పడిపోయేవా, ఫైనాన్షియల్గా పడిపోయేవా, ఒకప్పుడు ఎదిగి పడిపోయినటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా నిన్ను అంధకారములో నుండి దేవుడు పైకి లేవనెత్తబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఎంతగా దీన్ని తప్పించాలనుకున్నాను, ఈరోజు వేరే మాట చెప్పాలనుకున్నాను, కానీ పరిశుద్ధాత్ముడు అన్నాడు, నో, ఈ వాక్కు ఈ ప్రజలకి బోధించు అన్నాడు. నేను సిద్ధపడి దేవుని వాక్కు మోసుకొచ్చి ప్రకటిస్తున్నాను. మిమ్మల్ని మీ బంధకాల నుంచి విడిపించి, హల్లెలూయా చెప్పండి, అన్ని రకాల బంధకాలు, ఏ బంధకాల్లో ఉన్నావో విడిపించుటకు, రప్పించుటకు రెండవ మారు, ఆమేన్, రెండవ మారు ఆయన నీకు చెయ్యి చాచుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీవము గల దేవుని సన్నిధానంలో పాడైన నీ బ్రతుకు, నా భర్త ఇలాగ అయిపోయాడు, నా జీవితం యవ్వన కాలంలోనే ఒంటరి అయిపోయానని అనుకుంటున్నాయేమో, దేవుడు మరలా రెండవ మారు నీ దీపాన్ని ఆయన పైకెత్తి వెలిగించబోతావు. హల్లెలూయా. చాలామందికి కరోనాలో భర్తలను కోల్పోయారు, చాలామంది భార్యలను కోల్పోయారు, చాలామంది తండ్రిని కోల్పోయారు, చాలామంది తల్లిని కోల్పోయారు. ఒంటరి అయిపోయిన నీ బ్రతుకులో పరలోకములో నుండి ఆలోచించి ఈరోజు ఆయన ప్రకటిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను ఆ అవమానము నుండి, ఆ ఒంటరితనము నుండి, ఆ పేదరికం నుండి నిన్ను తప్పించి గట్టు మీద చేర్చటానికి ఆయన రెండవ మారు తన చెయ్యి చాచుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన శిల్పి,
ఆయన పెద్ద డ్రాయింగ్ మాస్టర్ ఆయన. ఓకే, నీవు నేను శిల, కానీ విలువైన స్టాచ్యూ చేయబోతున్నాడు ఆయన. అంధకారా ఎందుకు? నీ వాక్యం శక్తి నా త్రోవకు. హల్లెలూయా. మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా భయపడద్దు. అయిన వాళ్ళు మిమ్మల్ని అసహించుకున్నా భయపడద్దు. ఇస్తానని ఇవ్వకపోయినా భయపడద్దు. ఎవరికి చెప్పుకుంటే చెప్పుకో అన్నా భయపడకు. ఎందుకంటే నీవు ఆల్రెడీ వాగ్దానం కలిగిన మనిషి. నీకు మాట ఇచ్చాడు ఆయన, ఆ మాట శక్తి కలిగింది. నువ్వు ఇల్లు కడతావు అన్నాడు, కడతావు అంతే. నీ అప్పులు తీరిపోతాయి అన్నాడు, తీర్చేస్తావు. గౌరవంగా ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తావు. అంధకారము రోగములో ఉన్నావు, ఇంకా మంచి ఆలోచిస్తాం. రిపోర్ట్స్ అన్నీ ఇలాగ వచ్చేసినాయి. చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు ఏదో పెద్ద కాలేజీ ఫైల్ పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తున్నారు. అందులో 2 మూత్రపిండాల ఫోటో ఉంటుంది. రాళ్ళు ఉన్నాయండి అందొక ఆమె. ఏ రాళ్ళు ఉన్నాయమ్మా అన్నాను. కంకర రాళ్ళు ఉన్నాయంటే బాబు పాస్టర్ గారు. నేను కంకర రాళ్ళు అందులోకి ఎలాగెళ్ళి అన్నాను. వెళ్ళిపోయినాయి అంటే మంచినీళ్ళలోంచి వెళ్ళిపోయినాయి అంటే. అవునా ప్రియులరా, రాళ్ళు రప్పలు పురుగులు ఎన్ని వెళ్ళిపోయినా ఒకడున్నాడు, నీకు మాట ఇచ్చాడు. ఆ యేసు నామములు అన్నీ క్లియర్ అవుతాయి. ఆమేన్. ఏం భయపడకండి. మీరు ఈ పాట రోజు పాడుకోండి. కష్టం ఉన్నప్పుడల్లా అంధకారా పాడండి. లోయలోనా సంచరించిన, సమస్యల్లో కూడా పెళ్ళిళ్ళకి వెళ్తాం, సమస్యల్లో కూడా కార్యక్రమాలకు వెళ్తాం. ప్రభువా ఏంటి పరిస్థితి? అయినా అంధకారము దారులన్నీ మూసిపోయినా మరలా దేవుడు నిన్ను గోల్డ్ స్మిత్గానే మారుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ శుభవార్త ఏంటంటే దేవుడు మరలా 2వ అవకాశము నీ బ్రతుకులో ఇస్తున్నాడు. నువ్వు పడిపోయిన పాపస్థితి నుండి పైకి పరిశుద్ధతలోనికి లేవనెత్తటానికి. ఆమేన్. నువ్వు పడిపోయిన అప్పుల గోతులో నుండి ఐశ్వర్యము కలిగిన కొండపైకి లేవనెత్తటానికి 2వ మారు ఆయన చెయ్యి చాపుతున్నాడు. కోల్పోయిన భూమి మరలా నీకు వస్తుంది. నా పని ఏంటంటే చెప్పుకోవటమే నా పని. మీరందరూ కుబేర్లుగా ఉండి మీ సంఘాలకు వెళ్ళి సాక్షులుగా నిలబడండి. ఆమేన్. భయపడద్దు. ఈ దినాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే విడిపించి రప్పించుటకు యెహోవా 2వ మారు. ఆమేన్. యెహోవా 2వ మారు తన చెయ్యి చాచును. 2వ మారు మళ్ళీ నీ పూర్వ వైభవాన్ని చూడబోతున్నావు. నీ మొదటి వ్యాపారాన్ని చూడబోతున్నావు. మొదటి సౌందర్యాన్ని చూడబోతున్నావు. మొదటి జ్ఞానం మరలా చూడబోతున్నావు. మరలా నీవు భూస్వామిగా ఉంటావు. నువ్వు మరలా ఆఫీసర్గా ఉంటావు. మరలా ప్రమోషన్లో నిలబడతావు. దేవుని సాక్షిగా దీవించబడిన వ్యక్తిగా ముద్రించబడతావు. హల్లెలూయా. ఒంటరి అయిపోయిన వాళ్ళరా భయపడకండి. జీవితం మళ్ళా చిగురు పడుతుంది. నేనున్నా ప్రార్థించటానికి. అందుకే మీ దగ్గరికి వస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోవట్లేదు. నేను మీ అందరికీ ప్రార్థన చేయటానికే మీ దగ్గరికి వస్తున్నాను. అందుకని చేతులుంచి ప్రార్థిస్తున్నాను. నా శరీరం నాకు సహకరించకపోయినా కానీ నేను దేవుని సమర్పణ కలిగి ఆయన అప్పగించిన పని మీ పట్ల చేస్తూ ఉన్నాను. అందుకని సాక్షాత్తు ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. నా బిడ్డ ఎగ్జామ్లో ఒక్క మార్క్ మిస్ అయిందని ఏడుస్తున్నావేమో.
అయ్యో జాబ్ అయ్యి వచ్చిన ఒక్క 1%లో పోయింది, 2%లో పోయింది అనుకుంటున్నావేమో. కానీ రెండవ మారు మరలా సహాయం చేయటానికి చేయి చాపు. అప్పులైపోయి ఇల్లు అమ్మేసుకున్నావేమో. మాకు ఇంటికి కొంచెం అప్పులు ఎక్కువైపోయి మా నాన్నగారు కట్టగా 2 పోర్షన్ల బిల్డింగ్ కట్టారు. ఆ 2 పోర్షన్ల బిల్డింగ్ సడన్గా అమ్మేవాల్సి వచ్చింది. అది అమ్మితేనే కానీ అప్పులు తీరలేదు మాకు. అది అమ్మగా ఇంకా ఉండిపోయింది. 5 లక్షలు విలువైన బిల్డింగ్ మధ్య అప్పుడు ఆ రోజుల్లో. మా కష్టాలు ఉన్నాయని వాళ్ళకి తెలిసిపోయింది. ఆ మధ్యవర్తి 1,80,000 రేట్ ఎట్టాడు. మా నాన్నగారు చిన్న ముఖం చేసుకున్నారు. మా అమ్మ ఆ 1,80,000 కన్నా పుచ్చుకుంటే బాగుండన్న కాడికి వచ్చేసింది మా పరిస్థితి. 1,80,000కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసి సంతకం పెట్టి వచ్చేసాడు నాన్న. మా నాన్నగారు ఆ రోజు సాయంత్రం కుటుంబ ప్రార్థనలు ఏడ్చాడు. చూడాలి బాబు, ఇల్లు ఇచ్చావు మళ్ళీ తీసేసుకున్నావు. మా చర్చి ఇలాగుంటుంది, మా చర్చి పక్కన ఇల్లు. అది కట్టాక ఎప్పుడూ ఉండలేదు మేము అందులో. అంటే కష్టాలు చెప్తున్నాను మీకు. సేవకుడు నా తండ్రి అబద్ధం ఆడకుండా నీతి కలిగిన సేవకుడు, దేవుని పిలుపు కలిగిన వాడు, దేవుని స్వరమన్నాడు నా తండ్రి. ఆ తండ్రికి చెప్పాడు, నీకు మగపిల్లోని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టని. వాక్యాలు వాగ్దానాలు అసలు భూమి మీద ఎవరికి లేనన్ని ఉన్నాయి. కానీ ఇల్లు అమ్ముకునే పరిస్థితి. ఎవడో 10,000 అప్పించేవాడు లేడు. చివరికి ఇల్లు అయిన రేటుకి అమ్మేసినప్పుడు నా తండ్రి ఇల్లు చూసి కుటుంబ ప్రార్థనలో మా కిటికీలో కనబడుతుంది అనమాట. బాబు, ఇల్లు ఇచ్చావు మళ్ళీ తీసేసుకున్నావు, పోన్లేండి ఈ మందిరంలోనే ఇలాగా చనిపోతానులేండి. ఎంతో బాధ. నాన్న ఎదురు మోకరించి ప్రార్థిస్తున్నాడు, అమ్మ వెనకాల మోకరించింది, నేను మా బ్రదరు ప్రార్థనలు చేస్తున్నాం. నా గుండె పగిలిపోతుంది. నాకు అర్థం కావట్లేదు, ఇంత భక్తి చేస్తున్నావు, ఇంత యథార్థంగా ఉంటే ఏంటి కష్టాలు, ఏంటి శ్రమ. ఆ రాత్రి దేవుడు నా తండ్రితో మాట్లాడాడు, ఏడవకు, ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను. ఏమన్నాడు? ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను. మా నాన్నగారికి ఆ దర్శనం వచ్చాక ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు, రోజు ఉదయం ఈ టైంకి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అందరూ కలిసి చేసేవాళ్ళం. ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, నాకు రాత్రి దర్శనం వచ్చింది. ఏడకు, ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తానని చెప్పాడు. పర్వాలేదు, మళ్ళీ దేవుడు ఇస్తాడన్నాడు. యెహోవా రెండవ మారు మా ఇంటికి చెయ్యి చాపాడు. రెండవ మారు ఆయన చెయ్యి చాపితే మమ్మల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చాడంటే ఏ ఇంట్లో ఉండాలో అర్థం కావట్లేదు. హల్లెలూయా. అన్ని ఇల్లు ఇచ్చాడు, అన్ని భూములు ఇచ్చాడు, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని కూడు గుడ్డలనిచ్చి, పాడి పంటలనిచ్చి కూడు గుడ్డలనిచ్చి, కూడు వీడగా నిన్ను కాపాడే నాదుడని, పూజించి చాటించరారే. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ చుట్టుపక్కల ఉంటారు కొంతమంది విషబీజాలు వేసేవాళ్ళు ఉంటారు. అయ్యో ఇల్లు అమ్మేసుకున్నారా ఏమంటారు వాళ్ళు? పిదవులు ఇరిసి అమ్ముకున్నా తెలుసు కదా, మళ్ళీ మా దగ్గరకు వచ్చి పొడాలలాగా కొందరు మనల్ని పొడుస్తూ ఉంటారు. అలాంటి అవమానాలు పడుతున్నావేమో. రెండవ మారు
ఆయన చెయ్యి చాపుతున్నాడు. సర్వ సమృద్ధిని ఇస్తాడైన. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నిన్ను చెయ్యి వీడువాడు. అంధకారములో ఉన్నా, ఎన్ని శ్రమలు బాధలు అప్పుల్లో ఉన్నా మీకు నేను సాక్షిని. ఆయన నీకు మాట నెరవేరుస్తాడు. ఒంటరితనాన్ని 1000 మందిగా చేస్తాడు, 10,000గా చేస్తాడు, బలమైన ఆశీర్వాదం ఇస్తాడు. నిన్ను విడిపిస్తున్నాడు అంతే. 7 మార్లు ఆమేన్ చెప్పండి. నిన్ను విడిపిస్తున్నాడు. నిన్ను రప్పించుటకు రెండవ మారు తన చెయ్యి చాపుతున్నాడు. మీరు అనుకోవచ్చు, అయ్యో మంచి అవకాశం వచ్చింది పోయింది, ఇంక మళ్ళీ అలాంటి అవకాశం రాదు, ఇంక రాదనుకున్నావు కదా, వస్తుంది. ఆమేన్. మళ్ళీ కొత్త బలం వస్తుంది. చాలామంది ఉదయాన్నే లేచి అద్దం ఎలా పెట్టుకుని ఎంత అందంగా ఉండేదాన్నో, శ్రీదేవిలాగా ఉండేదాన్ని, సావిత్రిలాగా ఉండేదాన్ని, చివరి కాంతమ్మలాగా అయిపోయాను. అసలు నా అందాన్ని చూసి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చాయో అనుకుని ఇంకా ముసలి అయిపోయి ఎక్కడొస్తుంది చెప్పండి. అక్కడికే అంత పెయింట్ మీద నడుస్తుంది బండి, రంగయ్య అన్నీ వేసుకుని. ఇంకా నీకు అందం ఎక్కడొస్తుంది, బొగ్గులు ఎక్కడొస్తాయి, లోపల పోతాయి. ఎందుకంటే షుగర్ లాగేస్తుంది, బీపీ లాగేస్తుంది, ఎముకలన్నీ జమడిపోతాయి, మొత్తం కుములు పోయి గడ్డి మీట్లాగా అయిపోతావు. అయినా అద్దం పట్టుకుని కళ్ళజోడు సర్దుకుంటూ అప్పుడు ఎలాగుండేదాన్ని, అప్పుడు ఎలాగుండేదాన్ని, ఇంక రాదది అనుకున్నావు కదా. యేసు నామములో మరలా పూర్వ బలం నీకు రాబోతావు. మరలా పూర్వ సౌందర్యం రాబోతుంది. మరలా నువ్వు బలము కలిగి దేవుని సాక్షిగా ఉంటావు. రెండవ మారు ఆయన చెయ్యి చాపుతున్నాడు. మిస్ అయిపోయిన వ్యాపారము, మిస్ అయిపోయిన పెళ్లి సంబంధం మళ్ళీ వస్తుంది. నీ చేతి నుండి ఏది దూరమైందో ఆ ఆశీర్వాదం మరలా నీ చేతికి రాబోతుంది. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి రెండవ మారు, సెకండ్ ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. అయ్యో మా పొలం అమ్మకూడని పొలం అమ్మేసాను అనుకున్నావేమో. అమ్మకూడని ఇల్లది, అమ్మకూడని స్థలం అది, కానీ పరిస్థితులు బట్టి అమ్మవలసి వచ్చిందేమో. దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. నీ భూమి నీకు వస్తుంది, నీ ఇల్లు నీకు వస్తుంది, నీ బిడ్డ తిరిగి వస్తాడు. నువ్వు నాకు వద్దని వెళ్ళిపోయిన భర్త తిరిగి వస్తాడు. అయ్యో నేను బాధ పెట్టేసానేమో అందుకే వెళ్ళిపోయాడు నా భర్త, విడాకులు ఇమ్మంటున్నాడు, ఏడుస్తున్నావా? అయ్యో నా భార్య వెళ్ళిపోయింది, అలాంటి భార్య నాకు మళ్ళీ దొరకదు, నేనే పాడు చేసుకున్నాను, ఏడుస్తున్నావా? మరలా నీ భర్త నీ దగ్గరికి వస్తాడు. చెదిరిపోయిన నీ సంసారము మళ్ళీ తిరిగి కట్టబడుతుంది. ఏడవకు, ఎవరికి చెప్పుకోవడానికి ఎవరు లేరు నాకని ఏడుస్తున్నావా? దేన్ని చూసి బ్రతకాలి, నా ఏ ధైర్యం లేదు నాకు అనుకుంటున్నావా? రెండవ మారు దేవుడు చెయ్యి చాపుతున్నాడు. మళ్ళీ ఉద్యోగం వస్తుంది, మళ్ళీ వ్యాపారం ప్రారంభమవుతుంది, మళ్ళీ నీవే అనేక మందికి అప్పిచ్చువానిగా ఎదుగుతావు, మరలా ఎగ్జామ్లో పాస్ అవుతావు, పడిపోయిన పాపపు స్థితి నుండి మరలా రక్షించబడతావు. నీ కుటుంబాన్ని దేవుడు మరలా పైకెత్తుతాడు. ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు పైకెత్తి, 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, తల పైకెత్తి, కళ్ళు మూసుకుని యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. గట్టిగా పిలవండి, గట్టిగా పిలవండి, గట్టిగా పిలవండి. నీతిమంతుడైన యేసు వైపు చూద్దాం, మన పాపాలు క్షమించమని అడుగుదాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన నిజమైన దేవుడు. రెండవ మారు మరలా నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడు. నా పాపాలు క్షమించి యేసయ్యా అని ప్రార్థించు. ప్రభువా నా పాపాలు క్షమించు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు,
ప్రభువా నన్ను పవిత్రపరచు. నా చెయ్యి విడిచిపెట్టొద్దయా. మరలా రెండవ అవకాశం రాబోతుంది. కోల్పోయిన ఇల్లు వస్తుంది, కోల్పోయిన కష్టం వస్తుంది, దొంగిలించేవాడ సొమ్ము మరలి వస్తుంది. అయ్యో నా కష్టము దొంగలు మోసగించారు, దొంగిలించారని ఏడుస్తున్నామేమో, వస్తుంది. నీ భర్తలో రెండవసారి మారు మనసు వస్తుంది. నీ బిడ్డ మార్పు చెందుతాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన అన్యాయం చేయడం అసంభవం. మరలా నీ బంగారం వస్తుంది, నీ ఆస్తి వస్తుంది, నీ రక్షణ భాగ్యము నీకు వస్తుంది. అందరూ రెండు చేతులు పైకెత్తి వందనాలు యేసయ్యా, నా ఇంటికి గృహాధిపతిగా ఉండు. నీవు నాకు రక్షణకర్తగా ఉండాలి. నా దేహానికి నీవు రక్షణ అయి ఉండాలి. నా ఆత్మకు నీవు రక్షణ అయి ఉండాలి. నా పాపాలు క్షమించు. ఈరోజు నువ్వు మాట్లాడావు. రెండవ మారు విడిపించుటకు, రప్పించుటకు రెండవ మారు యెహోవా చెయ్యి చాచును. ఈరోజే, ఈ క్షణము నుండే ఆయన చెయ్యి నీ వైపు చాపుతున్నాడు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు దానముగా చేతులు ఇవ్వబోతున్నాడు.